నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్దవాళ్ళు రేవంత్ రెడ్డి గారిని కలవటానికి వెళ్లారు. అయితే ఇందులో ముఖ్యంగా చిరంజీవి గారిని కొన్ని రోజుల నుంచి మూవీ ఇండస్ట్రీ పెద్దగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి చిరంజీవి గారు లేకపోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా చాలా మందిలో ఒక నరేటివ్ ఉంది. అదే విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో ఇన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని కానీ, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ కానీ ఇలా చూస్తూ వచ్చాం కదా. అండ్ ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్ మూవీ ఇండస్ట్రీ అందరు కూడా వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారిని కలిశారు అన్న విషయం ఎందుకు వెళ్ళారు అనేది చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మూవీ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా భావించి అండ్ పెద్ద దిక్కుగా భావించి చిరంజీవి గారు మిస్సింగ్ కదా. సో దానికి కూడా ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంది. వీళ్ళందరూ వెళ్ళింది అయితే బయటకు చెబుతున్న కారణాలు ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ ఎదిగింది. ఈ పాన్ ఇండియా సినిమా ఎదిగిన నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలు హైదరాబాద్లో కల్పించాలి. ఇండస్ట్రీని హైదరాబాద్లో మొత్తం భారతదేశానికి ఇది ఒక క్యాపిటల్గా మార్చాలి. తెలుగు సినిమాలతో పాటు ఇతర సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసేలాగా యూనివర్సల్ స్టూడియోలు నిర్మించాలి. అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. ఇక్కడ అధునాతన టెక్నాలజీలు ఇక్కడ తీసుకురావాలి. దానికి సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. సో ఇదొక పరిశ్రమగా గుర్తించి ఈ పరిశ్రమకి చేయూతనివ్వాలి. ఇది బ్రాడర్ వేలో బయటకి చెబుతున్న అంశం. సార్, అంటే నాకు ఇక్కడ ఒక డౌట్. మరి అంటే వరల్డ్ వైడ్ యూజ్ చేసుకోవడానికా, లేకపోతే వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మన హైదరాబాద్ లో కానీ లేకపోతే ఇక్కడ లొకేషన్స్ యూజ్ చేసుకోవడానికా మీరు అనేది? లొకేషన్స్ అని ఒక్కటే కాదండి, అధునాతనమైన టెక్నాలజీస్ ఇక్కడ తీసుకొస్తే కనుక ఇతర ఇండస్ట్రీస్ కూడా వచ్చి ఇక్కడ ఇతర భాషల సినిమాలు కూడా వచ్చి ఇక్కడ పని చేసుకుంటాయి. అంటే మీరు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేయడం అని కాదు నేను అంటుంది. అధునాతన టెక్నాలజీలు అంటున్నాను, ల్యాబ్లు, ఎడిటింగ్ స్టూడియోలు. సో హాలీవుడ్ కి తగ్గట్టుగా యూనివర్సల్ లెవెల్లో స్టూడియోలు నిర్మించాలి. ఆ స్టూడియోలో రకరకాల మనం ఉట్టి లొకేషన్స్ అని కాదు, ఆ లొకేషన్ లో షూట్ చేసుకోవాలంటే కావాల్సిన ఎక్విప్మెంట్ తో సహా 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి అన్ని రకాలుగా ఇక్కడ అవైలబిలిటీ ఉండాలి. తద్వారా భారతీయ సినిమాకు హైదరాబాద్ ను ఒక క్యాపిటల్ గా మార్చాలి అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తుంది. ఇదంతా బయటకు చెబుతున్నది. లోపల ప్రధానంగా వాళ్ళు కలిసింది ఏంటంటే, లిటరలీ చెప్పాలంటే క్షమించండి మహాప్రభో అని అడగడానికి వెళ్ళారు. సో అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ ఫలితంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డి గారి ముందు, ముఖ్యమంత్రి గారి ముందు సాగిల పడాల్సి వచ్చింది. గౌరవప్రదమైన సంబంధ బాంధవ్యాలు నెరపాల్సిన సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి లిటరల్లీ వచ్చిందని చెప్పాలి. 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది యాక్టర్లు, హీరోస్. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఇవన్నీ డిస్కస్ చేశామని బయటకు చెబుతున్నా వాళ్ళ ప్రధానమైన ఎజెండా అల్లు అర్జున్ విషయంలో జరిగిన దానికి క్షమించండి ఫస్ట్, రెండవది ఆ ప్రభావాన్ని మీరు ఇతర సినిమాల మీద చూపించకండి. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలు తీసేయడం లాంటివి చెయ్యకండి. మూడవది, దీని మీద కక్షపూరితంగా వ్యవహరించకండి. సినిమా ఇండస్ట్రీ మీద మేము మీకు క్షమించమని కోరుతున్నాం అనేది 4వ రీజన్. ఇది చెప్పడానికి వెళ్ళారు. ఎందుకు మీకు డౌట్ రావచ్చు చాలా మందికి, అల్లు అర్జున్ చేసిన దానికి సినిమా ఇండస్ట్రీ ఎందుకు క్షమాపణ చెప్పాలి? మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ పెద్దలే. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఏం చేశారు ఇండస్ట్రీ వాళ్ళు? అల్లు అర్జున్కి వెళ్ళి సంఘీభావం ప్రకటించారు. అల్లు అర్జున్కి సంఘీభావం ప్రకటించడము లేదా ఓదార్పు చేయటం అంటే అర్థం ఏమొస్తుంది? నేను పలు సందర్భాల్లో చెప్పాను, అనేక ఛానళ్ళలో చెప్పాను. అంటే మీరు సినిమా ఇండస్ట్రీ మీద ఏమన్నా మీరు బల ప్రదర్శన చేయదలుచుకున్నారా? మీరు పొలోమంటూ ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళితే ఏంటి మీరు ఇచ్చే సందేశం, సంకేతం? రేవంత్ రెడ్డి చేసింది తప్పు, కుట్రపూరితంగా అల్లు అర్జున్ ఇరికిచ్చారు కాబట్టి
ఆయనకి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం, ఆయనకి మేము ఓదార్పునిస్తున్నామని చెప్పదలుచుకున్నారా? ఇదే సహజంగా వెళ్ళేది ఇదే. దాంతో మనలాంటి వాళ్ళకి అలా అనిపిస్తే ప్రభుత్వ పెద్ద గుంపు మేస్త్రి అని చెప్పే సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఏమనిపిస్తుంది చెప్పండి? సేమ్ ఫీలింగ్ ఆయన కూడా కలుగుతుంది. దీన్ని ఇతర పార్టీలు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. కానీ వెరీ కామన్ కదా, ఇఫ్ మన కలీగ్ కానీ మన ఫ్రెండ్ కానీ అలా జైలుకి వెళ్ళి వస్తే డెఫినెట్ గా మనం పలకరిస్తాం, మేమందరం ఉన్నాం, డోంట్ వరీ అన్న సపోర్ట్ ఇవ్వడానికి దేనుకున్నారు మీరు? ఒక చేయకూడని ఒక అనుమతి లేని వ్యవహారంలో మీరు అక్కడికి వెళ్ళి మీరు బల ప్రదర్శన చేయడం వల్ల మీ యొక్క ఫ్యాన్ బలాన్ని మీరు నిరూపించుకునే ఒక ప్రక్రియలో భాగంగా ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ ఇష్యూలో కదా మీరు వెళ్ళింది జైలుకి. మరి ఆ ఇష్యూలో వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా ఒక్కరోజులో సామాన్యుడికి లభించని రీతిలో మీకు బెయిల్ లభించింది కదా, ఒక్కరోజులో అన్ని పరిణామాలు జరిగిపోయినాయి కదా. మీరు ఒక రాత్రి జాప్యం వల్ల ఒక రాత్రి మీరు జైల్లో ఉండాల్సి వచ్చింది, గడపాల్సి వచ్చింది, అంతే కదా. సో ఒకవైపు ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే మీరు వెళ్ళి ఏమని మీరు సందేశం ఇస్తూ ఉన్నారు సమాజానికి? మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నారు? సో బిడ్డ ప్రాణం గురించి ఒక్కళ్ళకి సోయి లేదు. ఒక తల్లి చనిపోయింది, దానికి సంబంధించి ఇండస్ట్రీల వల్ల ఒక హీరో ఫ్యాన్స్ వచ్చి తొక్కిసలాట వల్ల ఒక ప్రాణం పోయింది. ఒక తల్లి, ఇద్దరు బిడ్డలు తల్లి లేని బిడ్డలయ్యారు. మరి వాళ్ళకి సంబంధించి మీకు ఒక్కళ్ళకి కూడా స్పృహ లేదా? అలా లేకుండా వెళ్ళి అల్లు అర్జున్ పొలవమంటూ పరామర్శించడం ఏం కొంపలు మునిగిపోయాయని అంటే మీరేమి అక్కడికి వెళ్ళి ఈయన చిన్ని కృష్ణ గారు ఏమంటారు? డెఫినెట్గా ఇది కుట్ర, ప్రభుత్వం సర్వనాశనం అయిపోద్ది అన్నాడు కదా ఆయన. సో అదే ఆయన అన్నాడు, మీరు అనలేదు, అదే సంకేతం వెళ్తోంది. వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండే రేవంత్ రెడ్డి గారికి ఏమనిపిస్తుంది? నేను తప్పు చేశానని వీళ్ళు చెప్పదలుచుకున్నారు సమాజానికి. నిజంగా నేను స్ట్రిక్ట్గా ఉంటే ఏం జరుగుద్దో చూపిస్తా అని స్ట్రిక్ట్గా ఉన్నాడు. నిజంగా ఆయన స్ట్రిక్ట్గా ఉంటే బెనిఫిట్స్ వాళ్ళకి ఎందుకు అనుమతించేవారు? స్ట్రిక్ట్గా ఉంటే మీకు టికెట్ రేట్లకి ఎందుకు అనుమతించేవాళ్ళు? అంత రేట్లకి అనుమతించేవారు కాదు కదా. సహృద్భావ వాతావరణంలో అనుమతించారు. మీరు బల ప్రదర్శనగా చూస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. అదే జరిగింది ఇవాళ. ఆ జరిగిన తర్వాత ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చటానికి, క్షమాపణ చెప్పడానికి లిటరల్లీ వెళ్ళారు వాళ్ళందరూ. మేము చేసింది తప్పే, అక్కడి నుంచి ఇక్కడికి, అందుకే మీకు దండం పెట్టి శాల్వా కప్పి క్షమించమని అడగటానికి వచ్చామనేది ఇండైరెక్ట్ మీనింగ్. అదే చేశారు. సో అది చేసి ఏమైనా కొత్తగా ఏమైనా సాధించారా మీరు చెప్పండి నాకు? బెనిఫిట్స్ సాధించగలిగారా? లేదు కదా. ఆయనేం ఒప్పుకోలేదు, నేను తగ్గేదే లే అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు ఆయన? మీకు సామాజిక బాధ్యత ఉండాలి అన్నాడు. మాదక ద్రవ్యాల పట్ల చేస్తున్న యాడ్స్, దానికి సంబంధించిన ప్రకటనలు మీరు చెయ్యాలి అన్నాడు. స్త్రీల పట్ల బాధ్యతగా ఉండాలి అన్నారు. సామాజిక ఇతివృత్తాలను తీయాలి అన్నాడు. తెలంగాణకు సంస్కృతికి అనువైన సినిమాలు తీస్తే ప్రోత్సాహం ఇస్తాము అన్నారు. అదే సమయంలో మీరు ఇక్కడున్న సంస్కృతి, సంప్రదాయాలు, టూరిజం, వీటన్నిటిని మీరు ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్నారు. మీరు వసూలు చేస్తున్న సెస్ ఏదైతే ఉందో ఆ సెస్ పేరిట మీరే మంచి కార్యక్రమాలు చేయాలి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అన్నాడు. అన్నీ ఆయనే చెప్పాడు. ఇలా చేయాలి, ఇదొక్కటి కాదు, మీరు ఇవన్నీ చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి, బాధ్యతగా ఉండండి అని చెబితే జీ హుజూర్ అంటూ వచ్చారు. ఇంతే కదా జరిగింది. పబ్లిక్ లో కూడా ఒక క్వశ్చన్ ఉంది సార్, ఏంటి అంటే మరి ఏదైనా ప్రొటెస్ట్లు చేయడానికి కానీ లేకపోతే ఇంకో ఇష్యూ మీద కానీ ఎవరైనా లీడర్స్ కానీ ఇలా ఎవరైనా వెళ్తున్నారు అంటే ఆ ప్లేసెస్ కి, సర్టెన్ ప్లేసెస్ కి వెళ్ళకూడదు అంటే పోలీసులు అక్కడే రిస్ట్రిక్ట్ చేసి స్టాప్ చేస్తారు కదా. మరి పర్మిషన్ ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడు అన్నప్పుడు అక్కడ సెక్యూరిటీకి బందోబస్తు పంపించారు కదా. అలాంటప్పుడు బిఫోర్ దట్ ఎందుకు ఆయన ఆపలేదు అనేది కూడా క్వశ్చన్ ఉంది. డెఫినెట్ క్వశ్చన్ వస్తుందండి ఇందులో. అల్లు అర్జున్ గారు ప్రధాన తప్పిదం అయింది, ప్రధాన ముద్దాయి ఆయన. ఆ తర్వాత సంధ్యా థియేటర్, తర్వాత పోలీసులు, వరుస క్రమంలో అందరూ వస్తారు. కానీ పోలీసులు ఒక దశకు వచ్చిన తర్వాతకి ఇద్దరి మధ్య ఒక ఘర్షణాత్మకమైన వైఖరికి వచ్చినప్పటికీ ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే పోలీసులు ఆపసోపాలు పడి ఆ వీడియోలు ఏదో రిలీజ్ చేసి మా తప్పేం లేదని చెప్పదలుచుకున్నారు. సో అవి వాళ్ళ తప్పు ఉందా లేదా అని కోర్టు తేలుస్తుంది. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అహం ఎక్కడ దెబ్బతిందంటే, మీరందరూ బొలవమంటూ వెళ్ళి మీరు బల ప్రదర్శన చేస్తా ఉన్నారు. ఏమైంది ఆయనకి? అసెంబ్లీలో మాట్లాడాడు కదా, కన్ను పోయిందా, కాలు పోయిందా, చేయి పోయిందా, ఏం సమాధానం, ఏమైంది మీరు పరామర్శించడానికి వెళ్ళారా అన్నాడు.
ఇది దీనికి సమాధానం చెప్పటానికి దీన్ని ఆయన ఆగ్రహాన్ని చల్లార్చడానికి వెళ్ళారు తప్ప వీళ్ళు కొత్తగా సాధించింది లేదు. ఇంకా కొంత బర్డన్ వేసుకుని మీరు పెట్టుబడులు కూడా పెట్టాలి ఇక్కడ అన్నాడు. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటే కాదు, తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన మౌలిక సౌకర్యాలకు కావాల్సిన వాటిలో పెట్టుబడులు కూడా పెట్టాలి మీరు అన్నాడు. రైట్. సో ఒక రకంగా చెప్పాను, టీచర్ సారీ అని చెప్తే టీచర్ ఇక నుంచి నువ్వు ఉదయాన్నే 8 గంటలకల్లా స్కూల్కి రావాలి, మధ్యాహ్నం కరెక్ట్గా లంచ్ టైంలోనే బయటికి వెళ్ళాలి, అప్పటి వరకు బయటికి వెళ్ళకూడదు, బెల్లు కొట్టిన తర్వాతనే స్కూల్ నుంచి బయటికి వెళ్ళాలి, ఇవన్నీ క్రమశిక్షణగా ఉండాలి, పాఠాలు వినాలి, ఇవన్నీ చెప్తారు కదా, అట్లా చెప్పారు ఆయన. అవన్నీ వినేసి వచ్చారు. మరి బాస్ ఎక్కడ, చిరంజీవి గారు ఎక్కడ? చాలా మంది అనుకుంటున్నట్టుగా చిరంజీవి గారిని పిలవలేదని కొంతమంది, పిలిచిన ఆయన వెళ్ళలేదని కొంతమంది, ఇవన్నీ అంటున్నట్టుగా ఇవి వాస్తవాలు కాదు. చిరంజీవి గారిని పిలవకుండా సమావేశాలు జరుగుతాయా? అసలు చిరంజీవి గారు ఉంటే ఆ బృందం, ఆ మీటింగ్కి వెళ్ళిన బృందానికి ఒక అందం, ఒక ఇమేజ్ వస్తాయి. చిరంజీవి గారిని పిలవలేదా అంటే వాస్తవం జరిగింది ఏంటంటే అక్కడ మనకున్న కీలకమైన సమాచారాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏం డెసిషన్స్ తీసుకున్నారు, ఈ సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం అనుకూలమైన ప్రకటనలు ఏం లేవుగా. ఇంతమంది వెళితే 40 మంది పైన వెళ్ళారు, ఒక్కటన్నా ఒక 50 మంది బృందం అనుకున్నారు, వెళ్తే ఒక్కటన్నా సినిమా ఇండస్ట్రీకి మంచి శుభవార్త ఏమన్నా ఉందా? వాళ్ళు సాధించుకొచ్చింది ఏమన్నా? ఏం లేదు కదా. ఏమీ లేనప్పుడు అసలు చిరంజీవి గారు వెళ్ళి ప్రయోజనం ఏంటి? ఫస్ట్ థింగ్. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారికి కొంచెం మొహమాటం అడ్డొస్తుందిగా. మరి చిరంజీవి గారే మాట్లాడితే ఒప్పుకునేవారేమో. వినండి, చిరంజీవి గారు లాంటి వాళ్ళు వచ్చి అడిగితే నేను కాదని ఎలా అనగలను? కాబట్టి దయచేసి చిరంజీవి గారిని పిలవద్దు, ఈ బృందంలోకి ఆయన్ని తీసుకురావద్దని రేవంత్ రెడ్డి గారే దిల్ రాజుకు సూచించినట్టుగా మనకు కీలకంగా తెలుస్తోంది. సో ఆయన వస్తే నేను మొహమాటానికైనా 1-2 ఒప్పుకోవాలి, ఒప్పుకోకుండా ఇలా ఆయన వచ్చిన తర్వాత పంపిస్తే అది రకంగా ఇద్దరికి మంచిగా అనిపించదు. అది ఆయనకు కూడా నొచ్చుకుంటాడు, నాకు కూడా గిల్టీనెస్ ఉంటుంది. కాబట్టి ఆయన రాకపోవటం ఉత్తమం. గతంలో జరిగిన సంఘటన ఒకసారి మనం గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి చిరంజీవి గారు టికెట్ రేట్లకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించి వచ్చారు. అప్పుడు ఎంత నెగిటివిటీ వచ్చింది ఆ ప్రభుత్వానికి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైనా సానుకూలమైన నిర్ణయాలు తీసుకొని సరే నేను ఇది ఇస్తా అనుంటే అనే ఒక ఉద్దేశం ఆయనకుంటే చిరంజీవి గారిని కూడా తీసుకురండి అనేవారు ఆయన. ఇలా అనే ఉద్దేశం ఆయనకి లేదు కదా. మీకు బుద్ధి చెప్పాలి, మీరు బుద్ధిగా ఉండాలని చెప్పదలుచుకున్నాడు అంతే. దాంట్లో మళ్ళీ పెద్ద ఆయన్ని ఇన్వాల్వ్ చేయొద్దు, చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేయొద్దు, పెద్ద ఆయన వద్దు అని ఆయనే దిల్ రాజుకు సూచించినట్టుగా చెప్తున్నారు. అందుకే దిల్ రాజు గారు కేవలం కొంతమందితోనే ఆయన వెళ్ళారు, చిరంజీవి గారిని లేకుండానే ఆయన వెళ్ళారు అంతే తప్ప చిరంజీవి గారు పిలిచారు అయినా వెళ్ళలేదని కొంతమంది, లేకపోతే అసలు పిలవలేదని కొంతమంది, ఇవన్నీ రీజన్స్ కాదు. వాస్తవానికి బిజీగా ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే చిరంజీవి గారికి వీలున్నప్పుడు, రేవంత్ రెడ్డి గారికి వీలున్నప్పుడు రెండు వీలు చూసుకొని ఇది పెట్టుకుంటారు మీటింగ్. అలా కాకుండా వెళ్ళారంటే ఇది జరిగిన బ్యాక్ అండ్ స్టోరీ ఇది. ఇక నాగార్జున గారు కూడా వెళ్ళారు. నాగార్జున గారు నిన్నగాక మొన్న నాగార్జున గారు హైడ్రా ఆయన బిల్డింగ్ ను కూల్చేసింది. అప్పటి నుంచి ఆయన ప్రభుత్వం పట్ల కాస్త కినుకుగా ఉన్నారు, ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, బాధగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, ఏదైనా అనుకోవద్దు. అయినా ఆయన ఎందుకు వెళ్ళారు అంటే ఆయన బిజినెస్ మ్యాన్. మనం అర్థం చేసుకోవాల్సిన ఆయన సినిమా వ్యక్తిగా అక్కడికి వెళ్ళాడని నేను అనుకోవట్లా, బిజినెస్ మ్యాన్. ఇక ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే దిల్ రాజు గారిని రేవంత్ రెడ్డి గారిని ఒకసారి వెళ్ళి విష్ చేసి వస్తే బాగుంటుంది ఫస్ట్ థింగ్. రెండవది ఆయన బిజినెస్ మ్యాన్, యూనివర్సల్ స్టూడియోస్ కట్టాలి, మీరు ఎంతో కొంత మూలధనం పెట్టండి ప్రభుత్వం నుంచి అని అడిగారు ఆయన. మాకు ప్రోత్సాహాలు ఇవ్వండి అని అడిగాడు. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ అడిగాడు అవన్నీ, యాజ్ ఎ హీరో కాదు ఆయన అడిగింది. ఆయన సినిమా ఇండస్ట్రీలో అత్యంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే మనం మొదటి వరుసలో ఉంటారు, మొదటి వ్యక్తిగా మన నాగార్జున చెప్పుకోవచ్చు. ఆ రకంగా నాగార్జున గారు ప్యాచప్ చేసుకుంటానికి వెళ్ళారు. ఇక వెంకటేష్ గారు సినిమా ఉంది ఆయనది, సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమా కోసం ఆయన వెళ్ళారు. సో మిగతా నిర్మాతలంతా అల్లు అరవింద్ గారు వెళ్ళారు. కానీ అల్లు అరవింద్ గారు ఆ చర్చ జరిగిన తర్వాత అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడతారు, ఇంకా ఆయన ఏం మాట్లాడలేరు. సహజంగా వీళ్ళే మాట్లాడి ఇక నుంచి అలా పుష్ప మీద కూడా కొంత చర్చ జరిగింది. అలా చేస్తే ఎట్లా, మీరు బౌన్సర్లను పెట్టుకుని ఇష్టానుసారం చేయొద్దు, ఇక నుంచి మీరు మీ భద్రత మీ రక్షణ మీరే చూసుకోవాలి, పోలీసుల మీద వేయొద్దు అని శుతిమెత్తగా ఆయన హెచ్చరించినట్టుగా తెలిసింది.
సో జరిగిన వాటికి సారీ చెప్పుకోవటానికే వెళ్ళారు అని అంటారు. అండ్ 100%. ఇన్సైడ్ ద స్టోరీ చిరంజీవి గారు రాకపోవడానికి కూడా అందరూ చాలా విధాలు చెప్తూ ఉన్నారు. అంటే అల్లు అర్జున్ని సేవ్ చేయమని అడగలేక అని కొంతమంది, ఆయన బిజీగా ఉన్నారని కొంతమంది, ఇలా చాలా వస్తూ ఉన్నాయి. సో మీరు మొత్తానికి మాకు అది ఎగ్జాక్ట్లీ. రివీల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.